నియో ప్రో న్యూస్ కి స్వాగతం. మనకందరికీ తెలుసు 5 రాష్ట్రాల ఎన్నికలు ఈ నెలలో జరగబోతున్నాయి. అందులో బెంగాల్ ఒకటి. ఈ రోజు మనం బెంగాల్ రాష్ట్రం గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు కమ్యూనిస్ట్ కంచుకోటను బద్దలు కొట్టి 15 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించి ఈ రోజు బీజేపీకి ఎందుకు జడుస్తుంది? టిఎంసి వర్సెస్ బీజేపీ స్టేటస్ ఒకసారి పరిశీలిద్దాం. 70 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకి ఈసారి సీట్లు ఇవ్వలేదు. ఇన్కంబెన్సీ ఉందని మమత అనుకుంటున్నారా? అది కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం. అంతేకాదు ఈ 15 సంవత్సరాల్లో బెంగాల్ సొసైటీలో జరిగిన పరిణామాలు మనకి ఒక బెంగాల్ ఫైల్స్ చూసినట్టు అనిపిస్తుంది. ఈ వీడియో చివరి వరకు చూడండి. నిజంగానే మీకు ఒక బెంగాల్ ఫైల్స్ చూసినట్టు అనిపిస్తుంది. దేశ ప్రధాని అత్యంత బిజీ షెడ్యూల్లో కూడా 4 సార్లు వెస్ట్ బెంగాల్ సందర్శించడం జరిగింది. గంగా నది బీహార్ మీదుగా వెస్ట్ బెంగాల్ కు వెడుతుంది. అలాగే బీహార్ తర్వాత వెస్ట్ బెంగాల్లో గెలుపు బీజేపీదే అని ఆయన ప్రసంగించారు. మోహన్ భగవంత్ డిసెంబర్ 17న, పిఎం మోడీ డిసెంబర్ 20న, అమిత్ షా డిసెంబర్ 30న క్రొనాలజీని అర్థం చేసుకోవడానికి బెంగాల్ పర్యటిస్తూనే ఉన్నారు. తృణమూల్ భ్రమల నుండి, దాష్టికాల నుండి హిందూ చైతన్యం ఎంత వరకు వచ్చింది అంచనా కోసం మోహన్ భగవంత్ చాలా సార్లు పర్యటించారు. మొన్నటి నెలలో అయితే నార్త్ బెంగాల్లో ఉన్న సిలిగురి కారిడార్ కూడా పర్యటించారు. అమిత్ షా అయితే ఆల్రెడీ క్యాన్వర్సింగ్ లోకి దిగిపోయారు. అంటే ఇది బీజేపీకి అత్యంత కీలకమైన ఎన్నికలు అని దీనిని బట్టి మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ బీజేపీ గెలుస్తుందా? మీడియా లెక్కలు వేరు, క్షణక్షణం పర్యటన ద్వారా మారే రాజకీయ లెక్కలు వేరు. అయితే ఇక్కడ మనం మామూలు అనాలిసిస్ చేద్దాం. మరీ ఎగ్జిట్ పోల్స్ లేకపోతే పెద్ద పెద్ద ఫిగర్స్ ఈ అనాలిసిస్ జోలికి మనం వెళ్ళొద్దు. అయితే చిన్న అనాలిసిస్, గ్యాప్ అనాలిసిస్ అని ఒక అనాలిసిస్ చేద్దాం. దాన్ని బట్టి మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. ఈ స్లైడ్ చూడండి. 2014లో టిఎంసికి 39.8% ఓట్ షేర్ ఉంది. బీజేపీకి 17% ఓట్ షేర్ ఉంది. గ్యాప్ వచ్చి ఇద్దరికి 22.8. అలాగే మరొక స్లైడ్ చూడండి. 2024లో టిఎంసి 46.2 ఓట్ షేర్ ఉంది. బీజేపీకి 39.10 ఓట్ షేర్ ఉంది. అంటే ఇక్కడ గ్యాప్ వచ్చి 7%. సో ఇప్పుడు టోటల్ గ్యాప్ చూస్తే 2014 నుంచి 2024 వరకు గ్యాప్ బీజేపీ 22.8 నుండి 7కి వచ్చేసింది. అంటే గ్యాప్ చాలా వరకు తగ్గిపోయింది. ఇది లోక్సభ చిత్రం. సో రాను దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటి అంటే బీజేపీ వెరీ వెరీ పాపులర్ పార్టీ అయ్యింది. అంతేకాదు టిఎంసి ప్రత్యామ్నాయ పార్టీగా కూడా బెంగాల్ ప్రజలు భావిస్తారు. ఇది లోక్సభకు సంబంధించినంత వరకు. ఇప్పుడు శాసనసభ విషయానికి వస్తే బెంగాల్ అసెంబ్లీ ఎలక్షన్ 2016లో చూసినట్టయితే టిఎంసి 210, బీజేపీకి 3. అలాగే 2021లో చూసినట్లయితే టిఎంసి 213, బీజేపీకి 77. అంటే 3-77 రైజ్. 3 సీట్ల నుండి 77 సీట్లకి ఎగబాకింది బీజేపీ. విధానసభ ఓట్ షేరు టిఎంసికి 48.5, అయితే బీజేపీకి 38.5. గ్యాప్ 10%. ఈ గ్యాప్ కేవలం 10% ఉండడం వలన అమిత్ షా ఆలోచన కనీసం ఇంకొక 6.5% జంప్ వస్తే పరిస్థితి టిఎంసికి టఫ్ అవుతుంది. బీజేపీ ఆలోచన. దీనికి ఎవరు సహకరించగలరు అంటే హిందూ ఓట్ కన్సాలిడేషన్ జరగాలి. హిందూ మొబిలైజేషన్ చేయగలిగితే బీజేపీకి మంచి పొజిషన్ కి రావటం అనేది పెద్ద కష్టమేమీ కాదు. ఇక్కడ ఓవరాల్ గా ఇంకొకటి మనం ఆలోచించాలి. టిఎంసికి 210 నుండి 213, అంటే తన సీట్లు సాలిడ్ గా ఉన్నాయి. టిఎంసికి ఏమి చెక్కి చెదరలేదు. ఓట్ షేర్ కన్నా ఏమీ చెక్కి చెదరలేదు. అంటే బెంగాల్లో టిఎంఎస్సికి ప్రత్యామ్నాయంగా వేరే పార్టీల కంటే బీజేపీయే బెటర్ అని అనుకుంటున్నారు. కాబట్టి బీజేపీ దెబ్బకి టిఎంసి తప్ప మిగిలిన పార్టీలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. అయితే పోలింగ్ పర్సంటేజ్ 2016లో 83, 2021లో 82% అయ్యాయి. ఇప్పుడు కూడా పోలింగ్ 82% అయినట్లయితే హిందూ ఓట్ కన్సాలిడేషన్ జరిగినట్టే. బెంగాల్ డెమోగ్రఫీ ఇక్కడ చూడండి. హిందూ 67% ఉన్నారు,
ముస్లిమ్స్ 30-35% ఉన్నారు. ఇక్కడ ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్న ఏరియాలు ఈ చార్ట్ లో చూడండి. ముషీరాబాద్ 67%, మాల్డా 52%, నార్త్ దీనాజ్ 37%, సౌత్ 24 పరగనాస్ 36%, నదియా 27%, హౌరా 26%, ఈస్ట్ బుర్ద్వాన్ 26%, కుచ్ బిహార్ 26%, సౌత్ దీనాజ్పూర్ 25%. ఇది ఈ విధంగా ముస్లిం పాపులేషన్ బాగా డామినేటెడ్ గా ఉన్న ఏరియాస్ మాత్రం చెప్పాను. ఇంకా కొన్ని ఏరియాలు ఇంకా డామినేటెడ్ గా ఉన్నాయి, తర్వాత దీని తర్వాతనే అవి. అయితే ఇక్కడ ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉన్న ఏరియాలు 2021 లో అసెంబ్లీ సీట్ స్టేటస్ పెట్టాను, ఈ చార్ట్ లో చూడండి. ఇక నెక్స్ట్ హిందూ పాపులేషన్, ఇది ఎక్కువగా ఉన్నది పూర్వ మదీనా 84%, బంకూరా 83%, పురూలియా 75%, పశ్చిమ మదీనాపూర్ 75%, హుగ్లీ 73%, నదియా 71%, సౌత్ 24 పరగనాస్ 62%. ఇంకా ఉన్నాయి, ఇక్కడ తోటి మనకి సరిపోతాయని నేను పెట్టాను. అయితే ఇక్కడ హిందూ పాపులేషన్ ఎక్కువగా ఉన్న ఏరియా 2021 అసెంబ్లీ సీట్ స్టేటస్ పెట్టాను, ఈ చార్ట్ లో చూడండి. అయితే ఇందులో యారో సింబల్ వేసిన చోట టిఎంసి ఉంది, అంటే ఇంకా హిందూ ఓట్ బ్యాంక్ ఈ ఏరియాలో టిఎంసికి ఉంది. ఈ మొత్తం ఓట్ బ్యాంక్ ని బీజేపీ లాక్కోగలిగితే బీజేపీ విన్ అవుతుంది. లేదు మళ్ళీ టిఎంసీఏ కనుక వీటిలో షేర్ చేసుకుని వెళ్ళిపోతే కనుక మళ్ళీ టిఎంసీఏ అధికారంలోకి వచ్చేస్తుంది. అయితే ఇది చూడండి, ఈ ఇక్కడ ఆందోళన చెందవలసిన భవిష్యత్ పరిణామాలు ఒకసారి మాట్లాడదాం. ఈ చార్ట్ చూడండి. ఇక్కడ ఇందులో నార్త్ 24 పరగనాస్ నుండి అంటే నదియా, ముషీరాబాద్, మాల్డా, దక్షిణ దీనాజ్పూర్, ఉత్తర దీనాజ్పూర్, కూచ్ బిహార్, ఈ బెల్ట్ అంతా బంగ్లాదేశ్ ని ఆనుకుని ఉంది. కంప్లీట్ వాళ్ళంతా ఇక్కడికి వచ్చేసారు. అంతేకాకుండా దీన్ని ఆనుకునున్న బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న బంగ్లాదేశ్ యొక్క నియోజకవర్గాల్లో అన్ని కూడా జమాతీ ఏ ఇస్లామీ బంగ్లాదేశీ పార్టీ ఎమ్మెల్యేలందరూ ఎన్నికయ్యారు. ఈ మన భారతదేశానికి సరిహద్దులో ఉన్న ఉగ్రవాదులకు సంబంధించిన పార్టీ నుండి ఎన్నికయ్యారు. సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఈసారి కనుక బీజేపీ అధికారంలోకి రాకపోయినా, మెజారిటీ తగ్గినా ఇక్కడ నుండి కట్ అయిపోయి బంగ్లాదేశ్ లో కలిసిపోతుంది. ఒకవేళ మనం బోర్డర్ లో యుద్ధం చేసినా మన లోపల వీళ్ళే ఉన్నారు. సో ఇది వెరీ వెరీ క్రిటికల్ ఏరియా. ఓవైసీ, హుమాయూన్ కబీర్ కలిసి 3వ ఫ్రంట్ను స్థాపించారు. మొదటి ర్యాలీ ముషీరాబాద్ లో కూడా చేశారు. అయితే 3వ ఫ్రంట్ ఓట్లు చీల్చడానికి వచ్చిన పార్టీ అని మమత అంటుంది. అంతేకాదు బీజేపీకి కోవర్ట్ అని కూడా అభివర్ణిస్తుంది. మరి బీజేపీ ఏమంటుంది? ఇది ప్రజాస్వామ్యం, పార్టీలు ఎన్నైనా వస్తాయి, మీరు ఎందుకు నర్వస్ ఫీల్ అవుతున్నారు అని బీజేపీ ప్రశ్నిస్తుంది. ముస్లిం ఓట్లు చీలకుండా మమత ప్రజలకు ఏమి హామీ ఇస్తుందో ఈ 3వ ఫ్రంట్ కూడా అదే హామీ ఇస్తుంది. ఒకవేళ థర్డ్ ఫ్రంట్ కి సీట్లు వచ్చినా అవి రేపొద్దుట టీఎంసీకే సపోర్ట్ గా ఉంటాయి. 2016లో టీచర్ల ఎంపిక నియామకాల్లో 5 నుంచి 15 లక్షల లంచాలు తీసుకుని అనర్హులకు ఉద్యోగాల నియామకంపై హైకోర్టు సింగిల్ బెంచి 25,000 మంది నియామకాలని రద్దు చేసింది. అప్పటి విద్యాశాఖ మంత్రి పార్థా చటర్జీ ఇతర అధికారులను కోర్టు ఆదేశాల ప్రకారం అరెస్టు చేశారు. ఈయన నవంబర్ 11, 2025న బెయిల్పై విడుదలయ్యారు. ఇక రెండవది 2011 నుంచి 2021 మధ్య జ్యోతి ప్రియా మాలిక్ ఆహార శాఖ మంత్రి ప్రజలకు చేయవలసిన బియ్యం, గోధుమలు బహిరంగ మార్కెట్ లో అమ్మి 10,000 కోట్లు స్కామ్ చేశాడు. బుకిబుర్ రెహమాన్ అనే వ్యాపారవేత్త ఇచ్చిన సమాచారంతో 27 అక్టోబర్ 2023న మంత్రిని అరెస్టు చేశారు. ఈ స్కామ్ లో 80 లక్షలు నేరుగా అందినట్లు 2 రసీదులను ఈడీ అటాచ్ చేస్తూ ఆధారాలు చూపుతోంది. మూడవది సందేశ్ కలి 24 పరగనాల జిల్లాలో టీఎంసీ నేత షాజహాన్ మరియు అనుచరులు హిందూ గృహిణులపై హింస, అత్యాచారం, భర్తలను కొట్టడం సంచలనమైంది. ఇది చాలా నుంచి జరుగుతుందట. అప్పటికే సిబిఐ దర్యాప్తు చేస్తుండగా ముఖ్య సాక్షులను ప్రమాదాల పేరిట చంపేశారు. భూ కబ్జాలలో మా భూములను లాక్కున్నాడని రైతులు చాలా మంది కంప్లైంట్ చేశారు. 5 జనవరి 2024 సంచలనమైనప్పటి నుండి షాజహాన్ అనే టీఎంసీ ఎమ్మెల్యే ఈ ఘాతకాలకి కారకుడు పారిపోయాడు. 29 ఫిబ్రవరి 24న సిబిఐ అరెస్ట్ చేసింది. కానీ మమత షాజహాన్ ను బహిరంగంగా వెనకేసుకొస్తుంది. ఇక నాలుగవది 9 ఆగస్టు 24న కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీ సెమినార్ హాల్లో 31 ఏళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ ను 36 గంటల నైట్ షిఫ్ట్ విడుదల అనంతరం
ప్రకారం అత్యాచారం చేసి చంపేశారు. పోస్ట్ మార్టం లో అదే విషయం చెప్పి సంజయ్ రాయ్ అనే వాలంటీర్ ను అరెస్ట్ చేశారు. హైకోర్టు కేసును సిబిఐకి అప్పగించింది. మమత ఇన్వాల్వ్ అయ్యి రినోవేషన్ పేరుతో సెమినార్ హాల్ ను కూలగొట్టించేసింది. సాక్ష్యాలను తారుమారు చేసేసింది. ఇక 5వది అనుబ్రత మండల్ టిఎంసి బీర్బుల్ జిల్లా అధ్యక్షుడు. ఈస్టర్న్ కోల్ ఫీల్డ్ గనుల నుండి అక్రమంగా బొగ్గును తవ్వి విక్రయించి సుమారు 100 కోట్ల అక్రమంగా ఆర్జించాడు. ఈడీ సిబిఐ విచారణ చేపట్టి అతని 100 కోట్ల ఆస్తిని ఈడీ అటాచ్ చేసింది. నెక్స్ట్ 6వది 2016-2024 మధ్య రవాణా మంత్రి అనుబ్రత మండల్ ఆమె కుమార్తె సుకన్య సరిహద్దుల గుండా ఇనాముల్ హక్ అనే ప్రధాన సూత్రధారి ద్వారా బిఎస్ఎఫ్ మాజీ కమాండర్ సతీష్ కుమార్ ఇన్ఫ్లుయెన్స్ తో బిఎస్ఎఫ్ సిబ్బందికి లంచాలు ఇచ్చి ఆవులను బంగ్లాదేశ్ కు అక్రమంగా రవాణా చేసినట్టు సిబిఐ ఈడీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి సెప్టెంబర్ 2024లో బెయిల్పై బయటకు వదిలారు. నెక్స్ట్ 7 2008 నుండి 2019 మధ్య కాలానికి ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు డిఏ పెన్షన్లు నిలిపివేసి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ సంవత్సరం 25% నిధులు కేటాయించి మార్చి 26న విడుదల చేసింది. అందువల్ల ఉద్యోగులందరికీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. తర్వాత 8 ఏప్రిల్ 25లో వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ కు వ్యతిరేకంగా ఇమాం యాజిన్ అసోసియేషన్ ర్యాలీ చేస్తుండగా ముస్లింలు 3 హిందువులను చంపేశారు. రైళ్లు, ప్రభుత్వ భవనాలు లూటీలు జరిగాయి. సుమారు 500 గ్రామాల్లో హిందువులు ఖాళీ చేసి పారిపోయారు. ఎక్కువగా ముర్షిరాబాద్ 24 పరగణాలు, మాల్డా జిల్లాల్లో జరిగాయి. ఇక 9 స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా జాబితా నుండి పేర్లు తొలగింపు ఫిర్యాదులను పరిశీలించడానికి వెళ్లిన 7 న్యాయాధికారులను 3 మహిళలతో సహా మాల్దాలోని ఖలియాచక్ 2 బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీస్ లో 9 గంటల సేపు బంధించారు. సుప్రీంకోర్టు సిజే సూర్యకాంత్ ఆగ్రహాన్ని తెలియజేస్తూ సిబిఐ ఎన్ఐఏ దర్యాప్తునకు ఆదేశించారు. ప్రధాన స్థానిక నాయకుడు మెఫిక్కురల్ ఇస్లాం అతని 35 మంది అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. ఇక 10 2011 నుండి మార్చి 25 వరకు అల్లర్లు, దొమ్మిలు భరించలేక 6,688 కంపెనీలు బెంగాల్లో మూసివేసి వేరే రాష్ట్రాలకు వెళ్లి సుమారు 18,450 ఎంఎస్ఎంఈలు మూసివేశారు. సుమారు 30 లక్షల ఉద్యోగాలు పోయాయి. దీనికి వాళ్ళు చెప్పిన కారణాలు పూర్ గవర్నెన్స్, ల్యాక్ ఆఫ్ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్. తర్వాత 11 బడ్జెట్ లో మైనారిటీ వ్యవహారాలు మరియు మదర్సా విద్య కోసం 5,711 కోట్లు కేటాయించింది మమత. బీసీలకు మాత్రం 2,423 కోట్లు. ఇది ముస్లింలకు ప్రత్యేక కేటాయింపులు. టీఎంసీ ఎన్నికల వ్యూహకర్త ఐపాక్ కార్యాలయంపై ఈడీ దాడులు చేసినప్పుడు మమతా బెనర్జీ నేరుగా వెళ్ళిపోయి ఆ పత్రాలు, ల్యాప్టాప్లు, ఫైళ్ళు మొత్తం ఎత్తుకుపోయిందండి. అసలు ఇలాంటి ముఖ్యమంత్రి ప్రపంచంలో ఎక్కడ ఉండదేమో. ఇప్పటి వరకు బెంగాల్లో పరిణామాలు మనం చూసాం కదా. ఇప్పుడు ఫైనల్గా మనం అక్రమ వలసలు, యాంటీ ఇన్కంబెన్సీ, యువతకు ఉపాధి లేకపోవడం, కంపెనీలన్నీ వెళ్ళిపోవడం, దానివల్ల జాబులు పోవటం, పనుల కోసం వేరే రాష్ట్రం యువత తరలి వెళ్ళిపోవడం, వీటి ప్రభావం బెంగాల్ ఎన్నిక మీద ఎలా ఉంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, బెల్ ఐకాన్ కొట్టి ఆల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మరో మంచి అంశంతో మీ ముందుకు వస్తాను. జై హింద్.